ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి మొదలుకొని ఈ ఉదయకాలము ఈ సమయం వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ కృపలో భద్రపరుచుకున్నందుకు తండ్రి, మంచి నిద్ర మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు అయ్యా, ఈ లోకంలో ఈ రోజును ఈ సూర్యోదయమును చూడడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును అని లేఖనాల ద్వారా మాకు ఈరోజు తెలియజేస్తున్నారయ్యా. అవును తండ్రి, ఈ రోజున మాలో ఉండిన ఏ ఒక్కరము కూడా లోభత్వాన్ని కలిగి ఉండకుండా మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, పిసనారితనము చేత కుటుంబాన్ని బాధ పెట్టేవారిగా మేము ఉండకుండా అయ్యా, కనీస అవసరాలు కూడా మా కుటుంబంలో ఉన్నవారికి, మా గృహాల్లో ఉన్నవారికి ఇవ్వలేకుండా తండ్రి, అటువంటి ఆలోచనతో ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అయ్యా, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టినంటున్నారు నాయన. ఎవ్వరు కూడా వారి ఇంటి వారిని ఈ రోజున తండ్రి ఏ విషయంలో బాధ పెట్టకుండా అయ్యా, వారికి అవసరమైనవి తండ్రి మీ కృపలో వారికి సమకూర్చబడుటకు సహాయం దయచేయమని, బిడ్డలకు మీరే తోడై ఉండమని, ప్రతి విషయంలో జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ రోజును ఈ ఉదయకాల ప్రార్థనతో ప్రారంభిస్తుండగా నాయన, వారి యొక్క ప్రతి ఆలోచనను కూడా సఫలపరచండి. ఈ రోజంతను కూడా ప్రభువా మీరే బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మా పనులను బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ఏ పనుల్లో అయితే బిడ్డలు ముందుకు వెళ్తూ ఉన్నారో వాటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభువా. నూరంతలుగా వాటిలో ఫలించుటకు కృప చూపించండి. ఏ ఆటంకాలు అడ్డులు లేకుండా వారి పనుల్లో ముందుకు వెలులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మా యొక్క ప్రతి ఒక్క మార్గములో మీ యొక్క రక్షణ దయచేయండి. మా రాకపోకల యందు మీ దేవదూతల రక్షణ కంచె దయచేయండి ప్రభువా. ఎవరు కూడా ఎటువంటి చిన్న ప్రమాదము కానీ అపాయము కానీ జరగకుండా సురక్షితముగా క్షేమకరముగా గమ్యస్థానాలు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు, సిద్ధపాటు కలిగి ఉన్న వారందరినీ బట్టి అడుగుతున్నాం. జ్ఞానము చే వారిని నింపండి, కావలసిన జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. ఎందు నిమిత్తం అయితే వెళ్తున్నారో వాటిలలో మీరు తోడై ఉండండి. వారికి అనుకూలంగా అక్కడున్న ప్రతి ఒక్క వాతావరణంను మార్చమని కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అదేవిధంగా ఈ రోజున ఏవైతే మాకు అవసరమై ఉన్నాయో నాయన, వాటన్నిటినీ తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ప్రతి ఒక్కరిని ప్రభు ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో ఇంకా వృద్ధిపరచమని, ఏ అపవాది వారిని ఈ లోకమాయలో పడివేయకుండా జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా కనుచూపు, మేము చేస్తున్న ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా సమయాన్ని మేము వృధా చేసే వ్యక్తులుగా ఉండకుండా పాము వలె వివేకమును, పావురము వలె నిష్కపటమైన మనసును కలిగి ఉండులాగున్న సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ఈ యొక్క జీవితము సమాధానముతోనూ నెమ్మదికరంగా ఉండుటకు కృప చూపించండి. ఏ విభేదాలు, ఎటువంటి గొడవలు ఎవరితోనూ లేకుండా అయా, ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయాన్ని, క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డే, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా నాయన మీ యొక్క శక్తి కలిగిన మాటలను కొందరికైనా చెబుతూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ఆ గొప్ప ధన్యత మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.